హీరో ఏకైక హీరో మా బాలయ్య నేటికి ఏనాటికి కూడా ఈ 2025 కూడా అది మళ్ళీ రుజువు చేశారు. ఒక్క బాలయ్య బాబు అభిమానులకే కాదు, యావత్ ప్రపంచంలో మహిళా అభిమానులు పిల్లలతో సహా గర్వించదగ్గ సినిమా, చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి మీ కుటుంబ సభ్యులతో వచ్చి జై బాలయ్య అనుకున్న తప్పకుండా వెళ్ళరు. జై బాలయ్య, జై జై బాలయ్య. సంక్రాంతులు వచ్చినా సరే బాలయ్య బాబే మగాడు. సంక్రాంతికి ఎవరైనా దమ్మున్నా మేము ఇంకా లెజెండ్ కూడా రికార్డ్ బ్రేక్ చేస్తామని అనుకుంటున్నాం. సంక్రాంతికి చాలా మంచి సినిమా వచ్చింది. అసలు అనుకోలేదు ఇంత మంచి సినిమా వస్తుందని. వాటర్ కోసం తీసారు, అసలు ఒక చుక్క నీటి కోసం అసలు ఇంత ఇబ్బంది పడుతున్నారు జనాలు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఇంత అలాగా ఇబ్బంది పడుతున్నారు అన్న దానికోసం సినిమా తీశారు. చాలా బాగుంది సినిమా. ఈ 2025 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా ఉంటుందంటే డాకు మహారాజ్ బాలయ్య బాబు గారు యాక్షన్ లేదు మూర మాసమాడ సినిమా. ఒక నీటి కోసం ఆయన చేసిన పోరాటం కానీ, యాక్షన్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా దుమ్ము రేపాయండి. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నమాట. ఒక నీటి కోసం, ఒక మంచితనం కోసం చేసిన పోరాట సినిమా అయితే అందరూ నచ్చుతుందని మేము కోరుకుంటాం. ఈ 2025 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా ఉంటుంది. ఈరోజు మా అనాథలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ శిఖరాగ్ర కథానాయకులు లెజెండ్ నరసింహ బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ సినిమా చిత్రం రిలీజ్. మరి ఈ సినిమా రిలీజ్ అంటే మరి ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ పండగ అంటే సంక్రాంతి. మరి బాలకృష్ణ గారి అభిమానులకు, నందమూరి అభిమానులకు పండగ అంటే ఆయన చిత్రం రిలీజ్ అయ్యి మరి ఈరోజు ఎంతో పండుగ వాతావరణంలాగా ఈ సినిమాకి బాలకృష్ణ గారి అభిమానులు, నందమూరి అభిమానులు తరలి రావడం, మరి ఈ సినిమాలో పేదవాడికి చుక్క నీరు ఇవ్వాలనే అంశం మీద ఒక సివిల్ ఇంజనీర్గా ఆయన పోరాటం అది ఏ స్థాయికి వెళ్ళిందో, దాని పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, ఆయన యొక్క యాక్షన్ పార్ట్ కానీ, ఫైటింగ్స్ కానీ ఎంతో అద్భుతం, మహా అద్భుతం. మరి ఈ రోజులో ఈ వయసులో ఆయన ఇలా చేయడం అనేది మా అభిమానులందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. దీనికి మరి మా అభిమానులందరి తరఫున ఈ ప్రేక్షక మహాశైలకు, మా అభిమానులకు, నందమూరి బాలకృష్ణ అభిమానులకు, నందమూరి అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆయనతో పాటు ఆ నటీనటులు, అలాగే ముఖ్యంగా అమ్మన్ గారికి, బాబీ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.